నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. అలా కాదు, ఇఫ్ స్మాల్ షిప్స్, స్మాల్ బోట్స్, how do you load this stuff in this kind of seas, you tell me? Loading is stopped, sir. Last 2 days. నార్మల్గా అయితే అట్లా చేసేవాళ్ళని జరిగిపోయాయి కదా అవన్నీ. అస్సలు అలా కాదు. Only because of weather we are facing 50,000 మెట్రిక్ టన్స్ మీరు లోడ్ చేయగలిగినప్పుడు Something is not right, Mr. Shrestha. only because of weather. I won't leave it, please trust me. Yes, sir. I won't leave it. We will go on. Not in that sense. Whether I go inside or not. larger perspective, sir, is not just what entering the ship. This port itself will become a big issue. All of you will be accountable, please. Okay, you write a report. Somehow the situation is quite discouraging, and with my earlier experience in South Africa or other places, make a note. No, make a voice note. Don't write. Make a voice note. Because I am seeing, Mr. Shrestha, I am not seeing any cooperation from them. Mr. Shrestha, I am not seeing any cooperation from them. They are very easy about it. And I am not seeing any enough push from our side, from the Port Authority side. You guys are taking it very lightly. Huh? You guys are taking it very lightly. Whether they go according to international, I don't care. When they do a mistake, better be accountable. Ease of business అంటే స్మగ్లర్స్ కి ఈజ్ ఆఫ్ స్మగ్లర్స్ కాదు కదా. ఎస్పీ కనిపించాడు ఇక్కడ, వెరీ స్ట్రేంజ్. ఎస్పీ టేక్స్ ఎ లీవ్. ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు తీసుకుంటాడు. బాగుంది కదా. చూడు, అది చూపించండి. ఇఫ్ దే కుడ్ టాక్ ఇట్ లైక్ దట్, నేను అంటుంది ఇదే. దానికి చేయగలిగిన మీరు దాన్ని చేయలేకపోతాం. దట్ షోస్ ఇట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా. మీరు అక్కడ బోర్డ్స్ పెట్టి అతగలిగినప్పుడు వెరీ ఆబ్వియస్. మీరు ఏం చేయాలి, ఇక్కడ దాకా తీసుకొచ్చి యూ కుడ్ హావ్ సెంట్ 3 ships lashed onto like that. They would have been ready if they are sincere enough. ఏమి కనిపించట్లా. తారీఖున మొట్టమొదటిసారి కాకినాడలో తనిఖీలు చేస్తున్న సందర్భంలో దాదాపు 51,000 మెట్రిక్ టన్నులు
దేశంలో మొట్టమొదటిసారి ఈ తనిఖీల్లో భాగంగా 13 గోడౌన్లు ఆ రోజు పేదలకు అందించాల్సిన పీడీఎస్ రైస్ని కాకినాడ పోర్టు ద్వారా తరలిస్తున్నారనే సమాచారంతో ఆ రోజు ఇక్కడ పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందరం కూడా చేశాం. ఆ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకిచ్చిన ఆదేశాలు ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని మీరు ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళండి, నిజాయితీగా మనకి ప్రజలకు అందించాల్సిన పథకాల ద్వారా ఎవరికైతే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయలు వెచ్చించి మనం ఖర్చు పెట్టి తీసుకెళ్తున్నామో దాన్ని ఇతర దేశాలకి స్వలాభం కోసం, స్వార్థం కోసం, ఒక కుటుంబానికి ఉపయోగపడే విధంగా దాన్ని మార్చుకుని తీసుకెళ్లారు. 51,000 మెట్రిక్ టన్నులో 26,000 మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్గా నిర్ధారించారు. 153 కోట్ల రూపాయల విలువ చేసే ఆ బియ్యాన్ని వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఒక ప్రయత్నం చేసిన గౌరవ హైకోర్టు ఒప్పుకోకుండా బ్యాంక్ గ్యారంటీ కట్టమని ఒక నిబంధన ఇస్తే 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గతంలో ఏ విధంగా కొంతమంది అధికారులు సహకరించి కాకినాడకి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి, శ్రీకాకుళం నుంచి, గుంటూరు నుంచి, కృష్ణా జిల్లా నుంచి జాతీయ రహదారి పైన తీసుకొచ్చి అక్రమంగా బియ్యం తరలించారో దానిపైన పూర్తి సమాచారం తెప్పించుకుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దీనిపైన మనం ముందుకు వెళ్లాల్సిందే అని చాలా ఒక నమ్మకంతో మనం చేసే కార్యక్రమానికి మనం నిలబడి ఉండాలి, మనలో ఉన్న నిజాయితీ మనం చూపించాలి, ఇచ్చిన మాటకి మనం కట్టుబడి ఉందాం అనే ఆలోచనతో మేము ముందుకు వస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మరొకసారి ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు. ఎందుకంటే అనేక అనుమానాలు సృష్టించి క్షేత్రస్థాయిలో మేము కష్టపడి పీడీఎస్ రైస్ని ఏ విధంగా మేము పట్టుకుంటున్నామో మిల్లుల్లో కానివ్వండి, గొడౌన్స్లో కానివ్వండి, ఈరోజు బార్జ్లో పట్టుకున్నాం. 1064 మెట్రిక్ టన్నులు ఒక బార్జ్లో దొరికింది. అదేవిధంగా స్టెల్లా అనే ఒక వెసల్లో 680 మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్గా నిర్ధారించారు. సో ఖచ్చితంగా వీటిపైన యాక్షన్ తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. దేశాన్ని దృష్టిలో పెట్టుకుని, మన ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితి ఉన్నా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యటనకు వచ్చారు. ఎందుకంటే మీకు మాట ఇచ్చాం, మేము చేసే పరిపాలన ద్వారా మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ప్రజలు మనల్ని నమ్ముకుని రాబోయే రోజుల్లో ఒక చక్కటి ప్రభుత్వం ఇస్తే మార్పు తీసుకొస్తామనే ఆలోచనతోటి మాకు ఓట్లేశారు, గెలిపించారు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో మా బాధ్యతగా మీ అందరం ఉమ్మడిగా కలిసి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజలకి మేలు చేసే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేము ముందుకు తీసుకెళ్తాం. అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు మేము ఒకే అంశం పైన మాట్లాడుతూ ఉన్నాం. ఎవరైతే అధికారులు దీంట్లో పాల్పడుతున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే ప్రైవేట్ యాజమానులు ఇక్కడ ఒక రాజ్యాంగం, వాళ్ళ సొంత రాజ్యాంగంలాగా ఏర్పాటు చేసుకుని యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగించుకుని అక్కడ దాదాపు 10-12 వెసల్స్ తెప్పించుకుని బియ్యం తరలించుకునే పరిస్థితి మనకు కనపడుతోంది. ఈ రోజు జరిగిన తనిఖీల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, దాన్ని మీకు ప్రకటిస్తారు. అదేవిధంగా గతంలో జరిగిన 13 గోడౌన్లు కూడా ఆ రోజున ఈసీ అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ చట్టం కింద క్రిమినల్ కేసెస్ నమోదు చేశాం. ఆ 13 కంపెనీల పైన 41A నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. తప్పకుండా రాబోయే రోజుల్లో కఠినంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇంతకుముందే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా క్లియర్గా, అధికారులను కూడా పిలిపించి ఇది నాన్ సీరియస్గా తీసుకుంటే మాత్రం సహించేది లేదు, ఈ దేశ రక్షణ కోసం కూడా మనం ఆలోచించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా కాకినాడ పోర్టు ఇక్కడ జరుగుతున్న వ్యాపారం లీగల్గా జరగాలి, ఇల్లీగల్గా కాదు. దానికోసం కాదు ఈ పోర్టు నిర్మాణం చేసింది. సో దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంగా మనస్ఫూర్తిగా ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమస్యలపైన, ఈ విషయాలపైన ఆయన స్పందిస్తారు. ఫోన్లో తీసుకెళ్ళి ఏంటి అవునా ఆన్ చేసా కదా మేడం
ఉందండి. ఆయన వచ్చేస్తుంది మేడం ఏంటి లైవ్లో ఉంటుంది అందులో వాచ్ చేస్తున్నాను 10 నిమిషాలు. సీరిగడదే పెట్టా కెమెరా ఆగిపోయింది లేదంటే చేయడానికి చేయలేదు ఆప్షన్ ఇక్కడ లింక్ ఉంది పెట్టినట్టు ఉన్నారు మన స్వామి లింక్ ఉంది లింక్ వచ్చిందండి ఫోన్లో పెట్టిన నేను చెప్తాను స్వామి లింక్ పెట్టారు లింక్ లింక్ పెట్టేసి లింక్ సిగ్నల్ తక్కువ ఉందంటున్నారు పెట్టేసారు అని బోట్ కలపకండి మైక్ పడిపోతుంది కంట్రోల్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఫోటో పెట్టారా మీ యాజమాన్యాలకి మీ ఎడిటోరియల్ బోర్డ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. దక్కినాడుకు వచ్చినప్పుడు లేదంటే 2019 నుంచి 24 వరకు మేము చేసిన ఈ పర్యటనలో కానీ హోప్ ఐలాండ్ ఆధారం చేసుకొని చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది. అసలు హోప్ ఐలాండ్ ఎలా ఉంటుంది ఏముంటుంది అని ఆ రోజు డ్రోన్ విజువల్ కూడా మేమే తీయించాం. ఆ రోజు మమ్మల్ని ఎవరు అలౌ చేయకపోయినా కానీ యువత ఉత్సాహవంతమైన యువత వెళ్ళి డ్రోన్ విజువల్ మన మనోహర్ గారి ఆధ్వర్యంలో ముందు తీసుకెళ్ళి రిలీజ్ చేసాం, ప్రపంచానికి తెలియజేసాం. అలాగే ఎన్నికల సమయంలో కొండబాబు గారు కానీ మనోహర్ గారు కానీ మిగతా తూర్పుగోదావరి జిల్లా నాయకులందరం కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా ఇది ఒక స్మగ్లింగ్ ఒక హబ్ అయిపోయింది, మేము నిలువరించాలి ఇక్కడి నుంచి. నేను చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణకి నేను 31,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, దీని గురించి ఎవరు మాట్లాడలేదంటే ముందు నన్ను చాలా వెటకారం చేశారు, దోషం చేశారు. అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్లో చెప్పినప్పుడు కానీ అది నిర్ధారణ కాలేదు. అందుకే రీసెర్చ్ చేయకపోతే వచ్చే సమస్యలు. రోజున మేము కూడా మేము వచ్చి దాదాపు 6 నెలలు వస్తూ ఉంది. ఈ 6 నెలల కాలంలో మేము ప్రజలకు చాలా మాట ఇచ్చాం. సంస్కరణలు పట్టుకురావాలి, అవినీతిని అరికడతాం, పారదర్శకత ఉండదు పాలనని. అలాగే వెండెట్ట పాలన పగ ప్రతీకారాలతో ఉండదు, అదే నిలబడ్డాం. అలా అని చెప్పి తప్పులు చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళని కూర్చొని ఉపేక్షించేది లేదు. నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా వారు అనేక పర్యాలు ఆకస్మిక తనిఖీలు జరిపి దాదాపు ఇప్పటికీ 51,000 టన్నులు ఈ
మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించిన ఈ బియ్యాన్ని ఆయన పట్టుకోగలిగారు. దాదాపు 13 గోడౌన్స్లో. కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, స్మగ్లింగ్ అరికట్టాలి, అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్. దీని వెనక కాకినాడ పోర్ట్ ఈజ్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక. ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే, దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బీ మోర్ అథారిటీ అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను. ఇది మీకు 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైంది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ, అటు పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే, ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు, పెనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటే. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారి షిప్, అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందని 6 కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తాను, చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. ఇందాక మీకు చెప్పాను, కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తగుంటే సరిపోతే మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి. మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు వెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతా ఉన్నాను రాగానే. నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్ట్ ఉన్న సెక్యూరిటీ అధికారి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం అంతా కూడా పక్కదారి పట్టించి దూరంపూడి చంద్రశేఖర్ అనుసంధానంలో
కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి గత 5 సంవత్సరాలుగా మేము అనేక సందర్భాల్లో పోరాటం చేసినప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా స్పందించలేదు కాదు కదా, ఒక్కసారి కూడా దానిపైన విశ్లేషణ కూడా చేయలేదు. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే సివిల్ సప్లై మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ రావడం, ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ రవాణా గురించి ఆయన స్పందించి ఎక్కడెక్కడ కూడా ఉంటే ఎక్కడెక్కడ కేసులు కట్టడం కూడా జరిగింది. అదే సందర్భంలో చెక్ పోస్టులు కూడా పెట్టి ఈ రవాణా జరుగుతున్న సమయంలో ఈ రేషన్ బియ్యం అనేది పక్కదారి పట్టకూడదని చెప్పి పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడం జరుగుతుంది, మీకు అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా ఈరోజు మొన్ననే తెలంగాణ నుంచి కూడా వస్తుంటే సివిల్ సప్లై చైర్మన్ గారు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి పట్టుకోవడం జరిగింది. అంటే ఇప్పటికీ జరుగుతున్నాయి. అంటే ఎవరొకరో ఇందులో మన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఇటువంటి జరుగుతాన్ని నేను అనుకుంటున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా, లేకపోతే వాళ్ళు చేయలేరు. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద రావడం జరిగింది. ఆయన గతంలో కూడా చెప్పారు చాలా సందర్భాల్లో, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద కానీ అక్రమాల మీద కానీ అరికట్టే బాధ్యత తీసుకుంటా అని చెప్పి దాని సందర్భంగా ఈ రోజు రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ రోజు ఒక్కసారి మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఇదే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజు మీ అందరికీ తెలుసు, మీడియాలో ఉంటుంది చూడండి, మీ మీడియాలో ఇదే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం మాట్లాడారండి, ఇది అక్రమ రవాణా చేస్తున్నావు, నువ్వు అక్రమ వ్యాపారం చేస్తున్నావు, నువ్వు ఐవేరీ కోస్ట్ ఎందుకు వెళ్ళావని చెప్పి నేను ప్రశ్నించాను. ఆ రోజున ఐవేరీ కోస్ట్ ఎందుకు వెళ్ళావని ప్రశ్నిస్తా అని ఏమన్నాడండి, ఎస్ మేము రైస్ వ్యాపారంలో కింగ్లు, మాది రైస్ వ్యాపారం, ఐవేరీ కోస్ట్ లో గొడవలు కడుతున్నామని ఆయన అన్నారా లేదా చెప్పండి ఒకసారి, మీ మీడియాలో ఉంటుంది చూడండి. ఐవేరీ కోస్ట్ లో మేము గొడవన్స్ కడుతున్నాం, వ్యాపారం చేస్తున్నామని అన్న మాట అన్నారు ఆయన. అదేవిధంగా ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత మొన్న సివిల్ సప్లై చైర్మన్ గారు వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆయన మళ్ళీ మీరు ప్రశ్నిస్తే ఏమన్నాడండి, నాకు రైస్ వ్యాపారం లేదన్నాడు. ఆ వీడియోలు కూడా ఉన్నా చూడండి, మేము ముందు పెడతాం. నాకు రైస్ వ్యాపారం లేదన్నాడు ఈ రోజున. అంటే ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు రైస్ వ్యాపారం చేశాడు, ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత నాకు రైస్ వ్యాపారం లేదన్నాడు. ప్రజలారా మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజు వ్యాపారం లేదని చెప్తాడు. అదే వ్యాపారాన్ని ఈ రోజు ఏం చేస్తున్నాడు, బినామీ పేరుతో రన్ చేస్తున్నాడు. ఈ రోజున బినామీ పేరుతో రన్ చేసి అనుకుంటూ నడుపుతున్నాడు ఈ రోజున ఆ వ్యాపారాన్ని. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మీ వ్యక్తిగతంగా ఈ రోజు కోపం తీర్చుకోవడానికి కాదు, వ్యవస్థను బాగు చేయడానికి ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజున ఈ వ్యక్తిగతంగా కోపంగా ఆయన మీద కక్ష తీర్చుకోవాలనో, ఆయన ఏదో మమ్మల్ని తిట్టాడనో చేశాడనో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడనో కాదు, వ్యవస్థను బాగు చేయడం కోసం ఈ రోజు పనిచేస్తున్నాం. ఈ రోజున అవన్నీ వేరే చూస్తాం, ఆయన చేసినవన్నీ కూడా అది వేరే సంగతి. ఈ రోజు పేదలకి అందే బియ్యం అక్రమ రవాణా జరగకూడదు, అక్రమ రవాణా ఏదైతే చేశాడో ఆయన ఈ రోజు బినామీ పేరుతో నడుపుతున్నాడు అనే ఆరోపణతో ఈ రోజు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది కూడా ఈ రోజున. ఈరోజు ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రోజు ఇన్స్పెక్షన్కి వచ్చారో దీనికి రావడం వల్ల నేను ఈ రోజు చెప్తున్నా, ఒకసారి సివిల్ సప్లై చైర్మన్ గారు వచ్చారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ రావడం వల్ల ఈ రోజు గత ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేస్తున్నా, మీకు ఆరోపణలు వచ్చి ఒక్కసారైనా సివిల్ సప్లై చైర్మన్ వచ్చారండి, ఒక్క అధికారిని ఇన్స్పెక్షన్ చేశారండి, ఒక్కరు కూడా చేయలేదు. ఆ రోజు చేసుంటే ఇవన్నీ అరికట్టి ఉండేవారు. ఈ రోజు రావడం వల్ల ఇవన్నీ కూడా అరికట్టడానికి అవకాశం దొరికింది. ఈ రోజు ఇటువంటి ఏదైతే అక్రమానికి పాల్పడుతున్న దూరంపూడి సంచార అనుచరులు కూడా అరికట్టడానికి అవకాశం దక్కిందని మీ ద్వారా తెలియజేసుకున్నా. ఈ రోజున ఆయన చీప్ చెక్కుతే ఆయన పోలీసు వదిలిపెట్టుకుంటారు, వాళ్ళు ఎవరో వదిలిపెట్టద్దు.